అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ సార్. ఎల్లమ్మ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను అదే వండడానికి కుకింగ్ చేస్తా. ఇక్కడేనా? ఇక్కడ షేక్పేటే కదా? మా చెల్లె వాళ్ళు ఉంటారు ఇక్కడనే ఉంటా. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తా ఉంది కదా, సో మరి ఇప్పుడు షేక్పేట కూడా జూబ్లీహిల్స్ కిందకి వస్తుంది కాబట్టి సో మరి ఎట్లా ఏమనుకుంటారు ప్రజలు, ఎటోట్ అవుదాం అనుకుంటారు? అనుకుంటారంటే గోపినాథ్ మంచిగా అప్పుడు పనులు చేసిండంట, ఇక ఆయనకే వేద్దామని చూస్తారు ఓట్లు. గోపీనాథ్ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఆయనకే వేద్దాము ఓటు అని అనుకుంటారు. అవును. ఈయన వచ్చిండ కానీ లేడీస్కి ఏమో అంటారు కదా 2500 ఇస్తా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అని అన్నాడు. ఈయన ఇయ్యలేదు. మళ్ళీ పెంచిన వాళ్ళకు 4000 పెంచిన 4000 కూడా ఇయ్యలేదు. ఇక అట్లా కొంచెం వెనక మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాను కదా రేవంత్. ఏం చేయడా అన్ని ఉట్టి మాటలే వేస్ట్ మాటలు. కోటీశ్వరులు ఎట్లా చేస్తాడు? ఏడికెళ్ళి తెచ్చేస్తాడు? కోటి మందికి తెచ్చిస్తాడా? ఆయన ఇంట్లోకి డబ్బులు లేవు, తెచ్చి ఇయ్యాడు. ఇప్పుడు ఉన్న జనాభాకి అయితే 4000 పింఛన్ ఇవ్వమను, 2500 ఇండ్లలో ఉన్న వాళ్ళకి ఇవ్వమను. మళ్ళా అదేమంటారు గ్యాస్ అదేంది 500 రావట్లేదు. 500కి చేస్తా అన్నాడు కదా, 500కి చేయమను. అవన్నీ చేస్తే కోటీశ్వరులు అయినట్టే. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ అదే చెప్తాను కదా, మరి 500కే ఇస్తున్నాం మేము మహిళలకి అని చెప్పేసి అంటారు. ఇస్తలేడు ఇంకా కాలే. అది మస్తు ఇట్లా పోయినాం చేయించుకున్నాం కానీ కాలే. ఎంత కడతారు రోజు అదే గ్యాస్ కి? ఇప్పుడు 950. అవును 950. ఆయన చేసింది ఏం లేదు. మరి కరెంట్ బిల్ అయినా కడుతున్నారా? పని ఊర్లలో అయితే వచ్చింది, కరెంటు బిల్ వచ్చింది. అదొకటి నడుస్తుంది. సన్న బియ్యం సంగతి ఏంది? సన్న బియ్యం వస్తున్నాయి, అది ఓకే. సన్న బియ్యం వస్తున్నాయి. అదేంది 200 కరెంటు బిల్లు ఫ్రీ. మళ్ళా పోతే ఏమంటారు ఫ్రీ బస్ ఎందుకు వేసిండంటే ఆయన వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి వేసిండు కానీ పని పోయేటోళ్ళకి లేదు. అది నిలబడి పోవాలి. ఒకప్పుడు పనిలోకి పోతుంటే నిజంగా పడితే అన్నీ ఆపేది. ఇప్పుడు చాలా బాధ అవుతుంది. బాగానే ఉన్నాయి కానీ ఏడ చూసినా ఇక్కడ స్టాప్ ఉంటే ఇంక అక్కడ పోయి ఇక ఎవరన్నా మగవాళ్ళు ఉంటేనే ఆపుతురు, లేకపోతే ఆపుతలేరు. అదే వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆపుతారు, లేకపోతే ఆపుతలేరు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుకోవచ్చు బీఆర్ఎస్ సునీత గారు, నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు కదా, సో మరి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? ఎక్కువ ఛాన్సెస్ అయితే గోపినాథ్కే ఉండాలి. ఎందుకంటే ఆయన మంచి పనులే చేసిండు. చేయలేదంటారు కదా వీళ్ళు? చేసిండు మంచి పనులే చేసిండు. గన్ని ఏళ్ళు ఉన్నాడంటే ఆయన మంచి పనే చేసిండు. 3 సార్లు గెలిచిండు. ఈసారి కూడా గెలిపియాలి ఆమెకి, ఎందుకైనా మంచిదే. నాకైతే అట్లా అనిపిస్తుంది, గెలిపియాలి. ఎందుకంటే ఆయన పోయిండు కదా అని అనుకోవద్దు, గెలిపియాలి. ఎవరైతే తిన్నా పైకి పడుతుంది. ఆయన మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకే గెలిపేయాలి. అవును. ఇప్పుడు అంటే ఇక్కడ హైదరాబాద్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు షేక్పేట కావచ్చు, ఈ చుట్టుపక్కల ఏరియాలలో హైడ్రా అనేది బాగా వచ్చింది అప్పుడు. సో మరి ఏంది ప్రజలు ఏమంటారు దానిపైన? దానిపైన ఏమంటారంటే గోపినాథే గెలవాలి. కొంతమంది ఇప్పుడు నీతి నిజాతి లేదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చేతికి పైసలు లంచం ఎవరు ఇస్తారా ముందు వాళ్ళకే పోయి వేస్తారు, ఆ ఓట్లు వేస్తారు. ఇది అయితే కంపల్సరీ మర్చిపోతారు. అది చేయని అది ఏమన్నా కానీ ఇప్పుడు 2000 వచ్చినాయి, ఆ చేతిలో పడ్డాయా ఇక కథం. ఎవరైనా అంతే. చివరిగా ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసిల్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసిల్లు, సీఎం గా ఎవరి పాలన మంచిగా అనిపించింది? ఈయన అదేంటి కేసీఆర్దే మంచిగా అనిపించింది. కేసీఆర్దే ఏ దానికైనా ఎక్కడ పోయినా భయం లేదు. జై తెలంగాణ అనుకుంటా తిరిగినాం. అవన్నీ బుటకాలే, అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఆయన ఈ రోడ్లు మంచిగా ఉన్నాయా చూడు ఒకసారి, గుంతలన్నీ ఈడికెళ్ళి ఆడికి. అప్పుడు అంతా ఎంత 2 సంవత్సరాలు మరి ఒక్కసారి కూడా వేపియలేదు. ఎవరైతే ఏంది తిన్నా విశ్వాసం చేయాల్సిందే. అప్పులు చేసిండు అంటే మన అంతా చేసిండు రవాణా. ఊర్లో పంట చూస్తే అర్థం
అవును. అద్దం లాగా చేసిండు. కావచ్చు. నీళ్లు కానీ కరెంటు కానీ పూల చెట్లు కానీ రోడ్లు కానీ అఫీషియల్గా పోయి అఫీషియల్గా వస్తుర్రు. ఇక కేసీఆర్ ఇప్పుడు కూడా ఇంకా రోడ్డు కూడా మంచిగానే ఉంది. ఓకే, రోడ్లు అప్పుడు ఏడుండే గిట్లే ఉండే గుంతలు మాకు తెలియదా. ఓకే, ఓకే. సరే అన్ని. సరే సార్.